హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మాత్రం ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ అయితే ఫస్ట్ టెస్ట్ అయితే జరుగుతుంది. టోటల్గా యంగ్ టీమ్ని అయితే తీసుకోవడం జరిగింది. ఈ పిచ్లో ఎవరైతే ఫస్ట్ బౌలింగ్ చేస్తారో వాళ్ళైతే ఎక్కువగా గెలవడం జరిగింది. అలాగే టాస్ ఎవరు గెలిస్తే వాళ్ళు ఫీల్డింగ్ ఎంచుకోవడం అయితే జరుగుతుందని అయితే ముందే చెప్పారు. అదేవిధంగా ఇంగ్లాండ్ బెన్ స్టోక్స్ కెప్టెన్ అయితే టాస్ గెలిచి ఫీల్డింగ్ అయితే ఎంచుకోవడం జరిగింది. అదేవిధంగా శుభ్మన్ గిల్ కూడా టాస్ గెలిచినట్టయితే మేము ఫీల్డింగ్ ఎంచుకునే వాళ్ళం అయితే అని కూడా చెప్పడం జరిగింది. కానీ ఒక రకంగా చెప్పాలంటే టాస్ గెలిచి కూడా ఓడిపోయినా కానీ ఇండియాకు మంచి అయితే జరిగింది. ఎక్సలెంట్ యంగ్ ఫోర్స్ అయితే ఎక్సలెంట్గా అయితే పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చి ఇంగ్లాండ్కు గట్టి పోటీ అయితే ఇచ్చడం అయితే జరిగింది. యంగ్ ప్లేయర్స్ అయితే ఫస్ట్ డే అయితే 359 రన్స్కు 3 వికెట్లు కొట్టి ఎక్సలెంట్ అయితే గట్టి పోటీ అయితే ఇవ్వడం జరిగింది. ఓపెనర్లుగా వచ్చిన కేఎల్ రాహుల్, జస్వాల్ మాత్రం 42 రన్స్ కొట్టి అయితే కేఎల్ రాహుల్ అయితే అవుట్ అయితే అవ్వడం జరిగింది. వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ 91కు 1 వికెట్ అయితే తీసుకోవడం జరిగింది. ఆ తర్వాతనే వెంటనే వచ్చిన సాయి సుదర్శన్ ఫస్ట్ డెబ్యూట్ టెస్ట్ అయితే ఆడుతుండు. అనవసరమైన షాట్ ఆడి కీపర్కి అయితే ఈ క్యాచ్ ఇచ్చి అవుట్ అవ్వడం జరిగింది. ఐపీఎల్లో కానీ దేశవాళీ క్రికెట్లో కానీ T20 మ్యాచ్ అయినా కానీ ఆచితూచి ఆడే సాయి సుదర్శన్ అనవసరంగా టెన్షన్కి పోయి అనవసరంగా కీపర్కి ఇచ్చి అయితే 0కి అయితే అవుట్ చేయడం జరిగింది. ఆ తర్వాత అయితే ఎక్సలెంట్ కంబ్యాక్. జస్వాల్ 101 రన్స్ కొట్టి సెంచరీ అయితే చేయడం జరిగింది. అదేవిధంగా 127 రన్స్కు శుభ్మన్ గిల్ నాట్అవుట్గా ఉంటూ 127 రన్స్ అయితే కొట్టడం జరిగింది. 101 రన్స్ కొట్టి జస్వాల్ అవుట్ అయిన తర్వాత రిషబ్ పంత్ వచ్చి కూడా హాఫ్ సెంచరీ చేసి నాట్అవుట్గా ఒక డేలో 300+ కొట్టిన రికార్డులు కూడా ఉన్నాయి. అలాంటి రికార్డులు యంగ్ ఫోర్స్ కొట్టి అయితే శుభ్మన్ గిల్, రిషబ్ పంత్ ఇద్దరు అయితే ఎక్సలెంట్ షాట్లు కొట్టి లాస్ట్ సెషన్లో సూపర్గా అయితే ఆడి 359 రన్స్ కొట్టి 3 వికెట్లు అయితే కోల్పోయి డే అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. ఇంగ్లాండ్ బౌలర్లో ఇంగ్లాండ్ కెప్టెన్ అయిన బెన్ స్టోక్స్ ఒకటే 2 వికెట్లు తీసుకోవడం అయితే టాపర్గా అయితే ఉండడం జరిగింది. మన ఇండియా గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా కానీ తక్కువనే. ఎన్ని రికార్డులు అంటే యంగ్ ఫోర్స్ అసలు మ్యాచ్ వాళ్ళు ఇంగ్లాండ్ తట్టుకోలేదు అని చెప్పిన చాలామందికి ఏం మాట్లాడకుండా బ్యాట్ తోటి అయితే సమాధానం అయితే చెప్పారు. ఎన్ని రికార్డులు అంటే చాలా రికార్డులు అయితే ఈరోజు ఫస్ట్ డేలో అయితే అవడం జరిగింది. ఓపెనర్గా వచ్చిన జస్వాల్ అయితే ఇంగ్లాండ్, వెస్టిండీస్, ఆస్ట్రేలియాపై ఆడిన మొదటి మ్యాచ్లోనే సెంచరీ చేసి అయితే ఒక కొత్త రికార్డుని అయితే సృష్టించడం జరిగింది. జస్వాలే కాకుండా శుభ్మన్ గిల్ కూడా చాలా రికార్డులు అయితే సృష్టించడం జరిగింది. కెప్టెన్గా వచ్చిన మొదటి మ్యాచ్లోనే సెంచరీ చేసిన ఇండియన్ 5వ ప్లేయర్గా అయితే గుర్తింపు జరిగింది. అంతకుముందు విజయ్ హజారే, గవాస్కర్, విరాట్ కోహ్లీ, వెంకసర్కర్ 5వ బ్యాట్స్మెన్గా అయితే శుభ్మన్ గిల్ అయితే చరిత్ర అయితే సృష్టించడం జరిగింది. టెస్టులలో ఇప్పటి వరకు ఒకటే రోజులో 2 ప్లేయర్స్ సెంచరీలు చేసిన ఇది 3వ వ్యక్తిగా శుభ్మన్ గిల్, జస్వాల్ అయితే రికార్డు సృష్టించడం జరిగింది. అంతకుముందు వీరేందర్ సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్ 2001లో అయితే చేయడం జరిగింది. ఆ తర్వాత 2017లో శిఖర్ ధావన్, పుజారా సెంచరీలు చేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఇంగ్లాండ్పై శుభ్మన్ గిల్, జస్వాల్ అయితే సెంచరీలు చేసి 3వ ప్లేస్లో అయితే ఉండడం జరిగింది. ఇండియా టీం వచ్చేసి ఒక వన్డేలో 300+ రన్స్ కొట్టడం మాత్రం ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా జరిగిన మ్యాచ్లలో ఇది 5th ప్లేస్లో అయితే ఉండడం జరిగింది. ఇండియా టీం అయితే ఫస్ట్ డేలో అయితే మాత్రం ప్రతి సెషన్లో మాత్రం ఇంగ్లాండ్ బౌలర్లపై అయితే పైచేయి అయితే సాధించడం జరిగింది. ఇదే విధంగా రెండో రోజు కూడా బ్యాటర్లు బ్యాటింగ్కి అనుకూలించి భారీ స్కోర్ చేసినట్లయితే ఇంగ్లాండ్కు గట్టి అయితే పోటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరిన్ని క్రికెట్ వీడియోల గురించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి. ప్రతిరోజు మీకైతే క్రికెట్కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని నొక్కి ఉంచుకోండి. మీకు నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.